సో ఇప్పుడు మనం బెండింగ్ స్ట్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ వీటికన్నా ముందే బెండింగ్ స్ట్రెస్ చెప్తారు యాజ్ సూన్ యాజ్ షేర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అయిపోగానే. బట్ నేను ఎందుకు డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ చెప్పానంటే, సో ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది కూడా ఒక కాజ్, అంటే మనకు బెండింగ్ రావడం వల్ల వచ్చేది డిఫ్లెక్షన్. సో అది కూడా ఒక కాజ్ అనమాట. సో ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఫస్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ చెప్పాను. ఎందుకంటే డిఫ్లెక్షన్ అవుతుంది అంటే దెర్ ఈజ్ సమ్ బెండింగ్ స్ట్రెస్. ఇప్పుడు బెండింగ్ అంటే ఏంటి? తన యొక్క ఒరిజినల్ క్రాస్ సెక్షన్ నుంచి ఏదైతే ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఉందో అక్కడి నుంచి డీవియేట్ అయ్యి కొంచెం కిందకి లేదా పైకి వెళ్తే దాన్ని మనం బెండింగ్ స్ట్రెస్ అంటాం సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ అనేది దేనివల్ల కాజ్ అవుద్ది? మనం కనుక్కున్న బెండింగ్ మూమెంట్ వల్ల. అలాగే షీర్ అనేది షీర్ స్ట్రెస్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఎలా వేరీ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అజంప్షన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు సిలబస్లో. మనం ఏఈ చూసుకున్నా ఏడబ్ల్యూ చూసుకున్నా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు అండ్ ఈజీగా స్కోర్ చేసే కాన్సెప్ట్ అనమాట. సో కొంచెం అర్థమైతే సరిపోద్ది. సో బెండింగ్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక బీమ్ అనేది బెండ్ అవుతుందో ఇప్పుడు ఇలా బెండ్ అవుతుంది. టాప్ లేయర్స్ అంటే ఏవైతే ఈ లోడ్ వల్ల ఇక్కడ బెండింగ్ వచ్చిందనమాట. సో ఈ టాప్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్రెస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన చెయ్యి ఉంది, మన చెయ్యిని ఇలా బెండ్ చేసాం. బెండ్ చేస్తే పైన మడతలు పడుతున్నాయా? కింద సాగుతున్నాయి. అవునా, కింద చర్మం సాగుతుంది, పైన చర్మం మడతలు పడుతుంది. సో ఎప్పుడైనా ఒక సాగింగ్ వల్ల, ఎప్పుడైతే ఇలా సాగింగ్ వల్ల రెండు సైడ్ నుంచి ఇలా సాగింగ్ అవ్వడం వల్ల పైన లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కృంచుకుపోతాయి, అంటే కంప్రెస్ అవుతాయి. కింద లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టెండ్ అవుతాయి అవే ఫ్రమ్ ద బాడీ, టెన్సైల్గా నేచర్ అవుతాయి. ఇన్ కేస్ ఇబ్లీ సపోర్టెడ్. అదే క్యాంటిలివర్ బీమ్ అయితే ఇదే ప్లేస్లో మన క్యాంటిలివర్ బీమ్ ఉంటే ఏమవుతుంది? సో క్యాంటిలివర్ బీమ్ ఉంటే ఏమవుద్ది? అది ఇలా బెండ్ అవుద్ది అవునా లేదా? అంటే ఇక్కడ లోడ్ వేస్తే ఇలా కింద బెండ్ అవుద్ది. సో ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుద్ది అంటే పై లేయర్ ఏదైతే ఉందో అది మనకి ఎక్స్టెండ్ అవుతుంది, అంటే టెన్సైల్గా ఫామ్ అవుతుంది అనమాట. కింద లేయర్ వచ్చేసరికి కింద లేయర్ అనేది కంప్రెస్ అవుతుంది. సో కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో ఇదే బెండింగ్ స్ట్రెస్ అనేది ఒక బీమ్లో టైప్ ఆఫ్ బెండింగ్ బట్టి మారిపోతుంది అనమాట. సో అందుకని బెండింగ్ స్ట్రెస్ అనేది మనం ఎలా వేరీ అవుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీసీలో మనం రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్లో మనం స్టీల్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? ఎక్కడైతే టెన్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో సో అక్కడ, అంటే టెన్షన్ అనేది ఎక్కడ అవసరమో అక్కడ స్టీల్ మనం ప్రొవైడ్ చేయాలి, అంతే కదా. సో స్టీల్ ముఖ్యంగా టెన్షన్ని తీసుకోగలదు, అదే కాంక్రీట్ అనేది కంప్రెషన్ తీసుకోగలదు. సో అందుకని మనం టెన్సైల్ స్టీల్ ఎక్కడ పెట్టాలనేది ఈ కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఆ టైప్ ఆఫ్ బెండింగ్ అనేది ఎలా కాజ్ అవుతుంది? ఇప్పుడు టెన్సైల్గా బెండ్ అవుతుందా లేదంటే కంప్రెస్ అవుతుందా పైన లేయర్ అనేది? సో ఇక్కడ మనకి ఎప్పుడు చూసినా కింద చూపిస్తాం అనమాట సింప్లీ సపోర్టెడ్కి ఆర్సీసీలో. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి బెండింగ్ స్ట్రెస్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎంత ఇంటెన్సిటీ వస్తుంది, ఎంత బెండింగ్ స్ట్రెస్ వస్తుంది, దాన్ని తట్టుకోవడానికి మనం ఎంత స్టీల్ పెట్టాలనేది అదంతా కూడా ఇక్కడ నేర్చుకున్నదే మనం ఆర్సీసీలో నేర్చుకుంటాం అనమాట. సో సింపుల్గా ఇది ఎప్పుడు కూడా ఒక చైన్ లింక్. మీకు చెప్పాను కదా ఫస్ట్లో. సో ఈఎం నేర్చుకో, ఎస్ఎం నేర్చుకో, తర్వాత ఆర్సీసీ నేర్చుకో, ఇదో తర్వాత స్టీల్ నేర్చుకో. ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో నేర్చుకోవాలన్నమాట. సో అప్పుడు ఈజీ అవుతుంది, ఎందుకంటే ఒకదాంతో ఒకటి లింక్ కాబట్టి. సో ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ అంటే అర్థమైంది కదా, ఏదైతే బెండింగ్ కాజ్ అవుతుందో దానివల్ల కొంత స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుద్ది. సో స్ట్రెస్ అంటే రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బాడీ. సో ఇలా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఇది బెండ్ అవుతుందో ఒక ఆటోమేటిక్గా దీన్ని రెసిస్ట్ చేయడానికి లోపల నుంచి ఇంటర్నల్గా రియాక్షన్ వస్తుంది. సో నన్ను కొడుతున్నారు ఎవరో, సో నేను దాన్ని రెసిస్ట్ చేస్తాను. సో సింపుల్గా ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు బెండ్ అవుతుంది, దానికి ప్రొడ్యూస్ అయ్యే రెసిస్టెన్సే బెండింగ్ రెసిస్టెన్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ బెండింగ్ స్ట్రెస్. సో బెండింగ్ స్ట్రెస్ అంటే ఇది. ఓకే, అలాగే షియర్ వల్ల వచ్చేది షియర్ స్ట్రెస్. సో అజంప్షన్స్, యూలర్స్ బెర్నౌల్లీస్ మనకి కొన్ని అజంప్షన్స్ ఇచ్చారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ బెండింగ్ని, అంటే సింపుల్ బెండింగ్ని మనం నేర్చుకుంటాం అనమాట. సో అన్సిమెట్రికల్ బెండింగ్ ఇవన్నీ కూడా వేరే కాన్సెప్ట్స్, బట్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ సింపుల్ బెండింగ్ అనమాట. సో సింపుల్ బెండింగ్ చూద్దాం. సో వాళ్ళు ఏమైనా అనుకున్నారంటే ఐసోట్రోపిక్, హోమోజీనియస్ మనకు తెలిసిందే, ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో హోమోజీనియస్ అంటే త్రూ అవుట్ ద వాల్యూమ్ ఒక సింగిల్ డైరెక్షన్లో సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం, అంటే మెటీరియల్ సేమ్గా ఉండాలి. ఐసోట్రోపిక్ అంటే ఎట్ ఎవ్రీ పాయింట్, మనం ఎక్కడైతే పాయింట్ తీసుకుంటాం అక్కడ అన్ని డైరెక్షన్స్లో కూడా సేమ్గా ఉండాలన్నమాట. సో ప్లేన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో అజంప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే ఉంది. సో నేను దీన్ని బెండ్ చేశాను మళ్ళీ వదిలేశాను. ద సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఇప్పుడు నేను దీన్ని బెండ్ చేసా మళ్ళీ వదిలేసా, సో ప్లేన్గానే ఉందా? సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో అంటే వ్రాపింగ్ అనేది అవ్వదు, అంటే ఏదైతే ఇలా నలిగిపోవడం అవ్వలేదు కదా, ఇలా నలిగిపోలేదు కదా. సో ఎలా అయితే బెండ్ చేశానో, బెండ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉందా?
సో ఇదే కాన్సెప్ట్ అనమాట. సో ఇలా ర్యాపింగ్ అవ్వదు అని ఒక ఎజంప్షన్. అలా ర్యాపింగ్ అయితే ఏమవుద్ది, అది షేప్ వేరే అయిపోద్ది. సో దానికి వేరే సెక్షన్ మోడల్స్ వస్తుంది, వేరే స్ట్రెంత్ వస్తుంది. సో అలా ఎప్పుడు కూడా మనకి అవ్వదు అని ఈ ప్లేన్ అనేది చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయినా అంటే మనకి క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నాడు అంటే అజంప్షన్స్, సింపుల్ బెండింగ్ అజంప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. సో అందుకే నేను కొంచెం డీప్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో సర్క్యులర్ ఆర్క్, సో బీమ్ ఎప్పుడు కూడా సర్క్యులర్ ఆర్క్ బెండ్ అవుతుంది అండ్ ప్యూర్ బెండింగ్, ఓన్లీ ప్యూర్ బెండింగ్ అనేది అవుతుంది. అంటే సర్క్యులర్ ఆర్క్లా బెండ్ అవుతుంది. సో ఇది చూసినట్టయితే ఒక సెమీ సర్క్యులర్ బెండ్ అవుతుంది కదా. సో అది ఎప్పుడు సర్క్యులర్ ఆర్క్గా బెండ్ అవుద్ది మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే నేను డిఫ్లెక్షన్ అండ్ స్లోప్స్ ముందు చెప్పడానికి కారణం అదే. సో ఎప్పుడైతే అది బెండ్ అవుతుందో మనకి ఈ బీమ్ బెండ్ అవుతుందో ప్యూర్ బెండింగ్లో మాత్రమే సర్క్యులర్ ఆర్క్గా బెండ్ అవుతుంది అని మీకు అక్కడ చెప్పాను. సో అది మీరు ఒకసారి డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ ఇంట్రడక్షన్లో చూస్తే తెలుస్తుంది. సో సర్క్యులర్ ఆర్క్లో బెండ్ అవుతుంది ఎందుకంటే మనం డిఫరెంట్ కేసెస్ దగ్గర అంటే బెండింగ్ అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. సో బెండింగ్ అనేది చాలా డిఫరెంట్గా యాక్ట్ అవుతుంది. అంటే ఇన్కేస్ టార్షన్లో అనుకోండి షియర్ ప్లస్ బెండింగ్ యాక్ట్ అవుద్ది. సో ఒక్కొక్క చోటన ఒక్కొక్కలాగా యాక్ట్ అవుద్ది. సో అందుకని మనం ఏం చేయాలంటే ప్యూర్ అని తీసుకున్నాడు మన యోలస్ తీసుకునేటప్పుడు. ఓకే, స్ట్రెయిన్ అప్ టు ఫెయిల్యూర్ అనేది లీనియర్గా ఉంటుంది అని తీసుకున్నాడు అనమాట. సో స్ట్రెస్కి స్ట్రెయిన్కి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు లీనియర్గా ఉంటుంది అని తీసుకున్నాడు. అలాగే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ని నెగ్లెక్ట్ చేశాడు. అలాగే బీమ్ని మనం బెండింగ్ కానీ లేదంటే షియర్ కానీ ఇవి మెజర్ చేసేటప్పుడు సో ఎటువంటివి లేవు ముందు. సో దాని యొక్క సెల్ఫ్ వెయిట్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్ కూడా మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం, దానివల్ల వచ్చే స్ట్రెస్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం ఈ అజంప్షన్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ప్యూర్ బెండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. సో ప్యూర్ బెండింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 లోడ్స్ ఉన్నాయి. సో దీనివల్ల బెండింగ్ మూమెంట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉందా? బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటూ అలాగే షియర్ ఫోర్స్కి ఎటువంటి వాల్యూ ఉండకూడదు. ఆ ప్లేస్లో షియర్ ఫోర్స్కి ఎటువంటి వాల్యూ ఉండకూడదు. సో ఆ ప్లేస్ని మనం ప్యూర్ బెండింగ్ అంటాం. వేర్ ఈజ్ షియర్ ఫోర్స్ ఈజ్ జీరో అండ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ కాన్స్టెంట్ అంటే చేంజ్ అవ్వకూడదు. సో అలాంటి ప్లేస్ని మనం ప్యూర్ బెండింగ్ అంటాం. అలాంటి దానికి మాత్రమే సింపుల్ బెండింగ్ థియరీ అనేది పనిచేస్తుంది. సో దట్ ఈజ్ M/I = F/Y = E/R. ఇక్కడ ప్రతి టర్మ్ ఇంపార్టెంట్, ప్రతి దాని గురించి నేర్చుకోవాలి. సో M అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ దట్ సెక్షన్. సో I అనేది అంటే ఈ సెక్షన్ దగ్గర. సో I అనేది కూడా అక్కడ క్రాస్ సెక్షన్, బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో. F అంటే ఇండ్యూస్డ్ బెండింగ్ స్ట్రెస్, ఏదైతే బెండింగ్ స్ట్రెస్ ఇండ్యూస్ అయిందో. Y అంటే డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది ఇంకా మనం డిస్కస్ చేసుకోవాలా. సో ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో న్యూట్రల్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనం బీమ్ అనేది పైన టెన్షన్ అవుతుంది, అలాగే పైన కంప్రెస్ అవుతుంది, కింద టెన్షన్ అవుతుంది అనుకున్నాం. సో అది ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది? సో ఏ పాయింట్ దగ్గర అయితే ఈ స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో టెన్సైల్ స్ట్రెస్సెస్ లేదా కంప్రెసివ్ స్ట్రెస్సెస్ 0 అవుతాయో దాన్ని మనం న్యూట్రల్ యాక్సిస్ అనుకుంటాం. సో ఆ న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి మోస్ట్లీ సెంటర్ ఆఫ్ ద సెక్షన్లో ఉంటుంది ఇన్ కేస్ సిమెట్రికల్ అయితే. ఓకే, సో అలా ఇది ఎప్పుడూ కూడా Y అనేది మనం ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిసే తీసుకోవాలి. సో న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అన్న దాన్ని బట్టి దాని స్ట్రెస్ అనేది వేరీ అవుద్ది. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ నుంచి పైకి వెళ్తామో స్ట్రెస్ పెరుగుతుంది, అలాగే న్యూట్రల్ యాక్సిస్ నుంచి కిందకి వెళ్తామో స్ట్రెస్ పెరుగుతుంది. సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే బెండింగ్ ఉందో సో అది మనకి న్యూట్రల్ యాక్సిస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏదైతే బెండింగ్ స్ట్రెస్ ఉంటుందో అది మన న్యూట్రల్ యాక్సిస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. సో Y అంటే మన F ఏదైతే ఉందో అది ప్రపోర్షనల్ టు Y ఉంటుంది. సో బెండింగ్ స్ట్రెస్. సో ఇలా టెన్సైల్ వల్ల ఇప్పుడు ఇక్కడ ఇటే అంటే ఇక్కడ పైన నేను సింపుల్ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాను కాబట్టి పైన ఉన్నది కంప్రెషన్ అయింది, కింద ఉన్నది టెన్షన్ అయింది. సో అదే ఇన్ కేస్ ఇదే డయాగ్రామ్ మనం ఒక క్యాంటిలివర్ గీయాల్సి వస్తే ఏమవుద్ది, పైన టెన్షన్ ఉంటుంది, కింద కంప్రెషన్ ఉంటుంది. సో రివర్స్ అవుద్ది అనమాట, మిర్రర్ ఇమేజ్ అవుద్ది దానికి. సో కంప్రెషన్ ఇప్పుడు టువర్డ్స్ చూపిస్తాం, టెన్షన్ అవే ఫ్రమ్ ద బాడీ చూపిస్తాం అనమాట. సో ఇలా మన టెన్షన్ అనేది దీనికి వైస్ వర్సా అవుతుంది అనమాట. సో ఒక్కోసారి ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు. సో అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెక్షన్ మోడ్యులస్ అంటే ఏంటి? I/Y. ఈ చాప్టర్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ మోడ్యులస్. సో దట్ ఈస్ Z ఇండికేటెడ్ బై Z = I/Y. Y అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. ఎప్పుడు కూడా Y అంటే డెప్త్ వేసుకోకూడదు, మనకు ఆన్సర్ తప్పు అవుతుంది. సో ఇక్కడ I = BD³/12 వేస్తాం, అదొకే. నెక్స్ట్ నీకు ఎక్కడ అడిగాడు, ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అని అడిగాడా, లేదంటే మ్యాక్సిమం అడిగాడు. మ్యాక్సిమం ఎక్కడ ఉంది మనం చూసినట్టయితే D/2 దగ్గర. ఇదంతా డెప్త్ D అయితే సో ఈ D/2 దగ్గర మ్యాక్సిమం ఉంది, అవునా కదా? సో ఆ D/2 అనేది మనం క్లారిటీగా చూసుకోవాలన్నమాట. సో Y ఈజ్ ఆల్వేస్ షుడ్ బి అంటే చాలామంది చేసే మిస్టేక్. సో D/2 క్వశ్చన్స్ చేసేటప్పుడు. సో చేంజ్ ఆఫ్ సెక్షన్ మోడ్యులస్. సో ఈ సెక్షన్ మోడ్యులస్ అంటే మనం ఏమనుకున్నాం, I/Y అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై మనకి డెప్త్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనుకున్నాం. సో M/I = F/Y = E/R.
ఇప్పుడు ఇందులో నుంచి మనం ఈ టర్మ్ పక్కన పెడతాం. సో ఈవైఆర్ ఎందుకు వచ్చిందంటే మనం L²/8R అని చెప్పి డెల్టా ఒక ఫార్ములా తీసుకొచ్చాం అక్కడ డిఫ్లెక్షన్స్లో. సో అది థియరీ ఆఫ్ అంటే ప్యూర్ బెండింగ్లో మనం అక్కడ తీసుకొచ్చాం కాబట్టి సో దాని నుంచి వచ్చింది ఈవైఆర్. అంటే ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోవాలి ఎలా వచ్చింది అనేది. ఆర్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అక్కడి నుంచి వచ్చింది. సో ఇక్కడ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అలాగే కర్వేచర్ ఆఫ్ ద బీమ్ ఈ రెండు ఇంపార్టెంట్. ఆర్ 1/r ఏం అడిగాడనేది చూసుకోవాలి మనం. ఓకే, కర్వేచర్ ఆఫ్ ద బీమ్ అడిగితే 1/r, రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అడిగితే ఆర్. సో అది ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అనే దాన్ని బట్టి కూడా ఇది మారుతుంది అనమాట. ఓకే, సో ఐ అంటే జెడ్ అంటే I/y. జెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బీమ్. సో ఎందుకు అలా అవుద్ది అంటే M ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్ని చూసుకున్నట్టయితే M/E = F/y. సో ఇందు నుంచి y ఇటు తీసుకొస్తాను నేను. ఓన్లీ నాకు F కావాలి అనుకుందాం. సో అప్పుడు ఏమవుద్ది? సో M = Fz అవుద్ది. ఓకే, నాకు F కావాలంటే సో M = Fz అవుద్ది. సో ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ తీసుకుంటుంది, జెడ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, సో M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ అనమాట. సో ఎప్పుడైతే మనకి బెండింగ్ మూమెంట్ అంటే ఎప్పుడైతే మన యొక్క బీమ్ ఏదైతే ఉందో సో దాని యొక్క జెడ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అది ఎక్కువ బెండింగ్ మూమెంట్ తీసుకోగలరు. అంటే దాని యొక్క బెండింగ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ అనమాట. సో M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఫర్ సపోజ్ నేను ఒక రెక్టాంగులర్ సెక్షన్ చూస్తాను B × D. ఓకే, సో ఇప్పుడు I/y జెడ్ ఫార్ములా ఏంటి? I/y. సో I అంటే BD³/12. y అంటే నాకు మ్యాక్సిమం కావాలి కాబట్టి నేను D/2 అంటే సెక్షన్ నుంచి మ్యాక్సిమం తీసుకుని D/2. సో ఇప్పుడు ఏమవుద్ది? ఇది 6 టైమ్స్ ఇది D పోయి BD²/6 వస్తుంది, అవునా కదా? సో ఈ BD²/6 అనేది నాకు జెడ్ అనమాట, జెడ్ ఆఫ్ ది రెక్టాంగులర్ సెక్షన్. ఇలా ప్రతి దానికి కూడా జెడ్ ఇంపార్టెంట్. అంటే సెక్షన్ మోడ్యులస్ ఎలా వేరీ అవుతుంది, ఎందుకంటే M = Fz. సో దీన్ని బేస్ చేసుకుని M = F × BD²/6. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కుదురుతుంది కాబట్టి సో ప్రతిదానికి జెడ్ ఇంపార్టెంట్. జెడ్ని బేస్ చేసుకునే స్ట్రెంత్, ఒక బీమ్ యొక్క స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉందని ఎలా చెప్పగలమంటే జెడ్ని బేస్ చేసుకునే చెప్పగలం. సో ఎప్పుడైతే జెడ్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా బీమ్ తీసుకునే బెండింగ్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్కువ స్ట్రెంత్ని అది కెపాసిటీ క్యారీ చేయగలదు. సో ఇక్కడ చూసినట్టయితే జెడ్ అనేది దేని మీద డిపెండ్ అయింది? ఫర్ సపోజ్ రెక్టాంగులర్ సెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే డి అనేది మన డి ఏదైతే డి ఉందో సో అది డి డబల్ అయింది అనుకోండి, మన స్ట్రెంత్ అనేది 4 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే 2 సో 4 టైమ్స్ స్ట్రెంత్ పెరుగుద్ది అనమాట. సో సేమ్ బీమ్కి డెప్త్ డబల్ చేస్తే సో డెప్త్ పెరిగే కొద్దీ, అందుకే మనం ఇది చూసుకున్నట్టయితే ఇలా తక్కువ స్ట్రెంత్తోనే మనం బెండ్ చేయొచ్చు, ఇలా ఎక్కువ స్ట్రెంత్ కావాలి బెండ్ చేయడానికి. ఇలా బెండ్ చేయడానికి మనకి ఎక్కువ స్ట్రెంత్ కావాలి. సో అందుకే డెప్త్ పెరిగే కొద్దీ ఏమవుద్దంటే బీమ్ యొక్క స్ట్రెంత్ పెరుగుద్ది. ఓకే, సో ఇంకా దీన్ని డబల్ చేసా, ఇంకా ఎక్కువ స్ట్రెంత్ కావాలి. ఇప్పుడు ఇంకా సాలిడ్గా ఉందా? సేమ్ అదే లోడ్ అప్లై చేస్తున్నా, బట్ ఇంకా సాలిడ్గా ఉంది. సో ఎప్పుడైతే అది ఇప్పుడు డెప్త్ తగ్గించా, సో ఇప్పుడు కూడా బెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే డెప్త్ పెరుగుతుందో, అంటే మరీ బీ అనేది కన్సిడరబుల్గా మరీ తక్కువ అవ్వకూడదు. సో సేమ్ బీ దగ్గర ఎక్కువ డెప్త్ దగ్గర ఎక్కువ స్ట్రెంత్ అనేది మనకి బీమ్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. సో ఇది. సో అలాగే ఈ సెక్షన్ మోడ్యులస్ని పెంచడానికి మనం కొన్ని సెక్షన్ కట్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్క్వేర్ సెక్షన్ ఉంది, దాన్ని డైమండ్ షేప్లో మనం ఉంచబెడితే సో దాంట్లో A/9 పార్ట్ కట్ చేస్తే 5.35% మనకి సెక్షన్ మోడ్యులస్ అనేది పెరుగుద్ది. అలాగే సర్క్యులర్ సెక్షన్లో పైనుంచి 0.7% కట్ చేస్తే, అదే 0.011D కట్ చేస్తే మనకి 0.7% జెడ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలా కూడా పెరుగుద్ది. సో అలాగే డిఫరెంట్ సెక్షన్స్కి, ఇప్పుడు హాలో సెక్షన్ ఉంది ఫర్ సపోజ్, హాలో సెక్షన్ ఏంటి? πD⁴ I స్మాల్ d⁴/64. అదే దీనికి D/2 చేశానంటే నాకు ఏమవుద్ది? Z = πD⁴/32D వస్తుంది. సో ఇది జెడ్ అవుద్ది హాలో సెక్షన్కి. సో ఇలా ప్రతిదానికి కూడా మనం జెడ్ అనేది రాసుకోవాలన్నమాట. అంటే నేను ఇది దీంట్లో పెడతాను, బట్ మీరు సొంతంగా చేసి
మీరు ఓన్ టేబుల్ మీరు రాసుకోండి. జెడ్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి దానికి. సో ఇలా సెక్షన్ ఇందులో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది అజంప్షన్స్, బెండింగ్స్ ఈక్వేషన్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ది ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్, అలాగే సెక్షన్ మోడ్యులస్, చేంజ్ ఆఫ్ బీమ్, చేంజ్ ఆఫ్ సెక్షన్ మోడ్యులస్ అంటే స్ట్రెంత్ అనేది ఎలా వేరీ అవుద్ది ఈ కట్ చేయడం వల్ల. అలాగే ఒక బీమ్ని మన స్క్వేర్ సెక్షన్ని డైమండ్లా ప్లేస్ చేస్తే 41.4% పెరుగుద్ది. ఎందుకు అలా పెరుగుద్ది అంటే ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇది ఏ అయితే దీన్ని మనం క్రాస్గా పెట్టడం వల్ల ఎక్స్ట్రా స్ట్రెంత్ అనేది డెవలప్ అవుద్ది. ఓకే, సో ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఏ ఉంటుంది, అదే కదా మన బీమ్లో ఉండేది క్రాస్ సెక్షన్. సో ఇది ఏమవుద్ది, √2a అవుద్ది, అంటే 1.414 ఏ అవుతుంది. అంటే ఒక స్క్వేర్ సెక్షన్ని మనం అలా తిప్పడం వల్ల సో ఏదైతే ఇటు ఏ ఉందో సో దాని యొక్క డయాగ్నలే కదా. సో a² + b² రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో √2a అవడం వల్ల దీని యొక్క స్ట్రెంత్ అనేది 1.4 అంటే 41.4% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లేసింగ్ వల్ల కూడా అలా ఎందుకు పెరిగింది, ఇక్కడ డెప్త్ పెరిగింది. సో ఎప్పుడైతే మనం క్రాస్ సెక్షన్ని ఇలా మార్చాము అంటే ఇలా ఉన్న క్రాస్ సెక్షన్ని, సో ఇదే స్క్వేర్ అనుకుంటే ఇప్పుడు స్క్వేర్కి మామూలుగా ఈ డెప్త్ ఉంది, అవును కదా. సో దాన్ని నేను ఎలా ప్లేస్ చేశాను, అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా డెప్త్ అనేది ఇంక్రీజ్ అయింది. సో డెప్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్ట్రెంత్ అనేది 41% పెరిగింది, అవును కదా. సో ఇలా ఉన్నప్పుడు డెప్త్ ఎంత వస్తుంది, ఎంతో వస్తుంది, అదే ఒక 5 సెంటీమీటర్స్ అనుకుందాం. సో కానీ దీన్ని నేను ఎలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అలా డెప్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి బీమ్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది మన సెక్షన్ మోడ్యులస్ అండ్ దీని గురించి. సో ఇన్ డీటెయిల్గా మీరు ఏదైనా మెటీరియల్ చూసినా మన మెటీరియల్ చూసినా మీకు అర్థం అవుద్ది. ఓకే, బట్ కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అయితే ఇవి. దీని తర్వాత స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ఇందులో ఏది పెద్దది, అది మళ్ళీ అంటే దేనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతాడు. సో మనకి స్క్వేర్కి ఎక్కువ ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నాం. సో డెప్త్ బేస్ చేసుకుని మనకి రెక్టాంగిల్ నెక్స్ట్, తర్వాత సర్కిల్. సో మనం ఒక బీమ్ని కట్ చేసినప్పుడు ఎలా దాని యొక్క స్ట్రెంత్ అనేది మారుద్ది, ఏ విధంగా కట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం నిలువుగా కట్ చేసినా అంటే వెర్టికల్గా ఎప్పుడైతే బ్రెత్ని కట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్గా బీమ్గాను అలాగే లూజ్గా అంటే ఒక సింగిల్ బీమ్కి అలాగే మొత్తం లూజ్గా యాక్ట్ చేసినప్పుడు దాని యొక్క రేషియో ఎలా ఉంటుంది అనేది దాని యొక్క ఏదైతే సెక్షన్ మోడ్యులస్ ఉందో దాన్ని కంపేర్ చేయడం వల్ల మనకి స్ట్రెంత్ ఎలా ఉందనేది తెలిసిపోద్ది. అదే హారిజెంటల్గా డెప్త్ని కట్ చేసినట్టయితే మనం ఇది ఈ వెర్టికల్ డైరెక్షన్ ఏది ఉందో ఇది డెప్త్ కదా. సో ఇలా డెప్త్ని కట్ చేసినప్పుడు బీమ్ అనేది లూజ్గా అలాగే ఇండివిజువల్గా బిహేవ్ చేస్తే దాని యొక్క స్ట్రెంత్ అనేది ఎలా మారుద్ది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే కర్వేచర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఈ రెండింటికి డిఫరెన్స్. అలాగే స్ట్రాంగెస్ట్ బీమ్ దట్ క్యాన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ వుడెన్ లాగ్, ఒక సర్క్యులర్ వుడెన్ లాగ్ నుంచి స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఏదైతే కట్ చేయగలమో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో జెడ్ లూజ్ అంటే మనకి ఎప్పుడైతే బీమ్ని ఇలా కట్ చేస్తామో ఇదొకటి మామూలుగా ఉన్నప్పుడు ఇది కంబైన్డ్గా ఇది బి అనుకుంటే కట్ చేసిన తర్వాత ఒక్కొక్క చిన్న పీస్ యొక్క థిక్నెస్ టీ అవుతుంది. సో ఇది వేరే బీమ్లా యాక్ట్ అవుద్ది. సో దాన్ని ఇప్పుడు మనం ప్లేవుడ్స్ చూసినట్టయితే చిన్న థిన్ షీట్స్లా ఉంటుంది. సో ప్లేవుడ్ ఎప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ప్లేవుడ్ ముక్కలు చూసినట్టయితే ఇలా హారిజెంటల్గా ఒకదానికొకటి ఇలా వేసి ఉంటుంది, అంతేగాని నిలువుగా ఇలా ఉండదు. సో ఎప్పుడు కూడా దాన్ని వేనర్స్ అంటారు. మనకి ప్లేవుడ్ షీట్లను చూస్తే వేనర్స్ అంటారు. సో అలాగా హారిజెంటల్గానే ఎందుకు ప్లేస్ చేయాలని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం హారిజెంటల్గా ఇలా ప్లేస్ చేస్తాం ఒకటి ఇవన్నీ కంబైన్డ్గా ఒకే బీమ్లా యాక్ట్ చేయడం జరుగుద్ది అనమాట. సో దానివల్ల ఎక్స్ట్రా స్ట్రెంత్ యాడ్ అవుద్ది. సో అలా ఎలా యాక్ట్ అవుద్ది అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు జెడ్ లూజ్ అంటే ఏంటి, ఓన్లీ పర్టికులర్లీ ఈ ఉన్నాయి ఇవి ఇండివిజువల్గా బిహేవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అలా కాకుండా సాలిడ్గా బిహేవ్ చేసినప్పుడు అంటే మొత్తం అంతా ఒకటేలాగా బిహేవ్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే నేను బ్రెత్ని కట్ చేశానో అప్పుడు సో జెడ్ లూజ్ = n అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, ఇది 4. థిక్నెస్ అనేది ఎంత పీస్ కట్ చేశాను థిక్ అనేది, సో d²/6 వేస్తే జెడ్ లూజ్ వస్తుంది నాకు. అలాగే జెడ్ సాలిడ్ అంటే ఈ మొత్తం కలిపి ఒకేలా యాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, అప్పుడు కూడా n × TDD²/6 అనేది వస్తుంది, అంతే కదా. సో ఇది మొత్తం కంబైన్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ రెండింటికి పోతే మనకి ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు అలాగే కట్ చేసిన తర్వాత ఒకేలాగా బిహేవ్ చేసినా ఒకటే వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి.
ఓకే, సో అందుకే మనం ప్లేవుడ్ని ఎప్పుడు కూడా ఇలా చేయడం వల్ల మనకి స్ట్రెంత్ పెరగదు. కానీ ఎప్పుడైతే మనం డెప్త్ని కట్ చేసామో, డెప్త్ని హారిజెంటల్ కట్ చేసామో, సో అప్పుడు జెడ్ లూజ్కి జెడ్ సాలిడ్కి డిఫరెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇది మొత్తం యాక్ట్ చేసినప్పుడు n ఇంటూ BT²/6 అంటే లూజ్గా ఉన్నప్పుడు n ఇంటూ BT²/6 ఒక్కొక్క దాని యొక్క వెయిట్. అదే సాలిడ్గా యాక్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, డెప్త్ ఈక్వల్ టు NT అయిపోద్ది కదా. సో ఇవన్నీ కూడా NT అవుద్ది. సో ఇప్పుడు ఏమవుద్ది, అంటే ఇక్కడ BB కొట్టుకుపోద్ది, అలాగే T² కొట్టుకుపోద్ది, n² ఒక n కొట్టుకుపోయి ఇంకో n మిగులుతుంది, 6 కూడా పోద్ది. సో అప్పుడు సాలిడ్గా బిహేవ్ చేసిన దానికి లూజ్గా ఉన్నదానికి n టైమ్స్ అనేది స్ట్రెంత్ పెరగడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు అలా అంటే ఇలా ఒకటే సింగిల్ సాలిడ్ సెక్షన్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది స్ట్రెంత్. బట్ అది ఎప్పుడైతే ఇండివిజువల్గా తీసుకుంటుందో అప్పుడు స్ట్రెంత్ అనేది మార్పు చెందుద్ది అనమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడి నుంచి ఇలా స్టెప్ వైజ్గా ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా జరుగుద్ది. సో ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా పెరుగుద్ది అనమాట ఏదైతే సెక్షన్ ఉందో అది. సో ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో అందుకని మనం ఎప్పుడైనా హారిజెంటల్ కట్ చేసినప్పుడు స్ట్రెంత్ పెరగడం అనేది జరుగుతుంది. అది ఎన్ని కట్ చేసే అవసరమో అందుకే థిన్ షీట్స్ 6 mm నుంచి 7 mm షీట్స్ ఎక్కువ పెట్టడం వల్ల మన ప్లేవుడ్కి ఎక్స్ట్రా స్ట్రెంత్ అండ్ టెన్సైల్ నేచర్ రావడం జరుగుద్ది. అంటే ఇలా ఉండడం వల్ల కొంత డిఫార్మ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే సాలిడ్గా ఉన్నప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోద్ది అనమాట ఏదైనా డిఫ్లెక్షన్ వస్తాయి. సో అందుకని ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అలాగే కర్వేచర్ ఎలా మారుతుంది చెప్పా కదా, కొంత అలౌవబుల్ డిఫ్లెక్షన్ రావడానికి ప్లేవుడ్కి ఉపయోగపడుతుంది. సో ప్లేవుడ్ వర్క్ చేసేది ఈ ప్రిన్సిపల్ మీద. సో అంటే మనకి ఇలా బిహేవ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా స్ట్రెంత్ రావడం అనేది జరుగుద్ది. ఓకే, ఎందుకంటే ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో సో అది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వేరీ అవుతూ ఉంటుంది. దానివల్ల స్ట్రెంత్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఇండివిజువల్గా కట్ చేయడం వల్ల. ఓకే, సో ఇది అంత ఇంపార్టెంట్ అంటే కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు సో ఒక్కొక్కసారి. సో అందుకని ఒకసారి చూసుకోండి, అంటే జస్ట్ అర్థం చేసుకోండి లూజ్కి సాలిడ్కి ఎలా మారుతుంది. ఇక్కడ లూజ్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాని యొక్క స్ట్రెంత్ n ఇంటూ BT². అలా కాకుండా కంబైన్డ్ అంటే ఇది మొత్తం కలిపి ఈ ఏదైతే డెప్త్ ఉందో అది మొత్తం కలిపి ఒకదానిలో యాక్ట్ చేసినప్పుడు జెడ్ సాలిడ్, అలా కాకుండా ఇండివిజువల్గా యాక్ట్ చేసినప్పుడు జెడ్ లూజ్. సో ఇది మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ మనకి కర్వేచర్ ఆఫ్ ద బీమ్కి రేడియస్ ఆఫ్ ద కర్వేచర్కి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హారిజెంటల్ 1:n అని గుర్తుపెట్టుకుంటే 1:n కదా. సో హారిజెంటల్ n అంటే ఎప్పుడైతే మనం హారిజెంటల్ కట్ చేస్తామో ఇలా హారిజెంటల్ డెప్త్ని ఎప్పుడైతే హారిజెంటల్ కట్ చేస్తామో అప్పుడు n టైమ్స్ పెరుగుద్ది అని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అవుద్ది. H:n లేదంటే మీరు ఫార్ములా చేసినా వచ్చుద్ది, బట్ టైం వేస్ట్ అవ్వకుండా మనకు గుర్తుండడానికి కాన్సెప్ట్ గుర్తుంటే ఆటోమేటిక్గా దాన్ని ఎలా చేయాలో మనకి మైండ్లో స్టెప్స్ పడిపోతాయి. కాబట్టి లాస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, కర్వేచర్ ఆఫ్ ద బీమ్ ఇక్కడ 2 పేర్లు పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టారు అంటే సో ఇలా ఉంటే దాన్ని 1/r అంటారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 1/r అంటారు, ఇది మొత్తాన్ని r అంటారు. సో అలా ఎందుకు పెట్టారో తెలీదు. ఓకే, సో బట్ కర్వేచర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద బీమ్ అంటే మనకు అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. సో 1/r అంటే కర్వేచర్ ఆఫ్ ద బీమ్ 1/r = m/EA. సో దట్ ఈస్ CM/EA అని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఎందుకంటే 1/r వాల్యూ ఏంటి అని అడుగుతాడు. సో సింపుల్ బెండింగ్ థియరీలో 1/r వాల్యూ ఏంటని అడుగుతాడు. సో ఆ m/EA అనేది మనకు గుర్తుండాలి. సో CM/EA అంటే మనం చేస్తే వచ్చుద్ది E/r = m/a. సో దీంట్లో నుంచి మనకి 1/r కావాలంటే ఈ తీసుకొస్తే m/EA అవుతుంది. సో ఇది మనకు తెలుసు, బట్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం ఎందుకంటే ఎగ్జామ్ నర్వసిటీ అలా ఉంటుంది కాబట్టి. సో మీకు గుర్తుండాలంటే CM/EA. CM ఇంజనీరింగ్ ఇన్స్పెక్షన్కి వచ్చాడని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. పైన C అంటే కర్వేచర్ ఆఫ్ ద బీమ్. ఇది కన్ఫ్యూజ్ అవుతాం, కర్వేచర్కి రేడియస్ ఆఫ్ ద కర్వేచర్కి డిఫరెన్స్ తెలియక ఒకసారి ఇది తప్పెడతాం. సో ఇలా షార్ట్ కట్తో గుర్తుపెట్టుకుంటే ఇంక ఈజీ గుర్తుంటుంది. బట్ 1/r అనేది కర్వేచర్ అని మనకు గుర్తుండదు ఎందుకంటే చాలా క్వశ్చన్స్లో అడుగుతాడు. సో 1/r సో కర్వేచర్ ఆఫ్ ద బీమ్ అడిగితే మనం రేడియస్ కనిపెట్టేసి అక్కడ రేడియస్ వేసి ఆన్సర్ వచ్చేస్తాం. అది కూడా ఉంటుంది ఆప్షన్లో. సో అందుకని ఇది బాగా గుర్తుండాలి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇందులో ఏదో ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోద్ది, ఆటోమేటిక్గా దానికి రివర్స్ అయ్యి ఇంకోటి కాబట్టి EI/m. సో RIA/m. సో అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా చిన్న షార్ట్ కట్ చెప్పాలి కాబట్టి సో దానికి అంటే ఇలాగే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేయగలిగితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ బీమ్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ వుడెన్ లాగ్. అంటే నీకు వుడెన్ లాగ్ ఇచ్చారు, సో దాంట్లో నుంచి నీకు స్ట్రాంగెస్ట్ బీమ్ కట్ చేయమన్నారు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఎలా కట్ చేయాలి అంటే
సో స్ట్రాంగెస్ట్ బీమ్ దట్ కెన్ బీ గెట్ అవుట్ అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా డెప్త్ అనేది మనకు తెలుసు. మనకి ఏదైనా రెక్టాంగిల్ సెక్షనే కట్ చేయమన్నాడు అనుకుందాం. సో అప్పుడు BD²/6 సెక్షన్ మాడ్యులస్ మనకు తెలుసు. సో డెప్త్ ఎంత పెరిగితే బీమ్కి స్ట్రెంత్ అంత పెరుగుద్ది, అది మనకు తెలుసు కదా. సో అందుకని మనం దీంట్లో మ్యాక్సిమం డెప్త్ రావడానికి అవకాశం ఏముందనేది చూడాలి. సో మ్యాక్సిమంగా మన డయామీటర్ అనేది మ్యాక్సిమం డయాగ్నల్ అవుతుంది. ఎక్కడి నుంచి కట్ చేసినా డయామీటర్లో నుంచి చేస్తేనే మన లాంగెస్ట్ సెక్షన్ అనేది వస్తుంది. సో అందులో H = B² - D², సారీ, సో D² - B² వేసాం అనుకోండి, H². సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు హైట్, ఎందుకంటే మన హైట్తోనే చేయాలి కాబట్టి, ఎందుకంటే హైట్ మ్యాక్సిమం రావాలి కాబట్టి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు హైట్తోనే చేస్తాం అనమాట. సో అలా చేసినప్పుడు H = √2/3D వస్తుంది. ఓకే, సో ఇది మ్యాక్సిమం సెక్షన్ దట్ వీ కెన్ బీ కట్ ఆఫ్. అది 0.816 అంటే డెప్త్లో 80% మనం కట్ చేస్తే, ఏదైతే వుడెన్ లాగ్ ఇచ్చారో అంటే మనకు ఒక దెమ్ ఇచ్చారు, సో దాంట్లో నుంచి కట్ చేయమన్నారు అంటే 0.816D కట్ చేస్తే మనకి స్ట్రాంగెస్ట్ సెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ దట్ వెన్ వీ అని కూడా అడుగుతాడు. ద మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద సెక్షన్ దట్ వీ కెన్ కట్ అవుట్ టు బీ ఏ స్ట్రాంగెస్ట్ బీమ్ అని కూడా ఒక్కొక్క ఇస్రో సైంటిస్ట్ ఎగ్జామ్లో అడిగాడు. సో అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో B = D/√3 0.577D. సో ఏరియా వచ్చేసరికి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే B × D చేస్తే రెక్టాంగులర్ సెక్షన్ ఒక ఏరియా వస్తుంది కాబట్టి √2/3/D², అంటే నథింగ్ బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిందే √2D²/3. సో ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏరియా గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటిని మనం చేసినప్పుడు కరెక్ట్గా చేసామా లేదా గుర్తుపెట్టుకున్నామా లేదా అనేది వస్తుంది. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. B ఎప్పుడు తక్కువ ఉంటుంది, 0.57 1/√3. సో 1/√3 వాల్యూ అంతా మనకు తెలిసిందనుకో, అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో 1.717, సో 1.71 ఉంటుంది రఫ్గా. సో బై 1/1.7 చేస్తే 0.57 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ నుంచి మనం ఆ వాల్యూ తీసుకురావచ్చు. సో ఆల్మోస్ట్ అంటే 1/1.8 అనుకోండి. సో 1/2 అంటే 0.5 కాబట్టి సో ఆ దగ్గరికి రావాలి. B = D/√3 అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో 1/2 అంటే 0.5 కదా, దానికన్నా కొంచెం ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలి, డినామినేటర్ని తగ్గించాలి. సో 1/1.7 ఒకటి గుర్తుంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకోటి గుర్తుంటుంది. ఇంటూ 1.14 చేస్తాం, అందుకని 0.816 వస్తుంది. √2 అంటే 1.414 అలా ఉంటుంది కాబట్టి సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది √2D²/3 అంటే మన డెరివేషన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు హైట్ డెరివేటివ్ చేస్తే మనకి ఇది వస్తుంది. బట్ టైమింగ్ ఈ వాల్యూస్ ఇంపార్టెంట్, ఇవి అడుగుతాడు. సో ఇవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా మన నోట్స్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనం ఏమనుకున్నాం, బెండింగ్ స్ట్రెస్ అనేది లీనియర్గా వేరీ అవుద్ది అనుకున్నాం. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఒక 20 సెంటీమీటర్స్ డెప్త్ ఉన్న బీమ్ ఉంది నా దగ్గర. సో దాని యొక్క బెండింగ్ స్ట్రెస్ అనేది ఇంత మ్యాక్సిమం ఉంది. సో ఇంత హైట్ నుంచి అంటే మిడిల్ ఆఫ్ ద సెక్షన్ ఒక 20 సెంటీమీటర్స్ అయితే నాకు ఎక్కడో 10 సెంటీమీటర్స్ దగ్గర బెండింగ్ స్ట్రెస్ కావాలి అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనకి ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇక్కడ 20 ఉంటే సో F మ్యాక్సిమం ఒక 200 ఇచ్చాడు అనుకుందాం. సో 10 అంటే ఎప్పుడు కూడా Y బార్ నుంచి సో ఇక్కడికి ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో 200 Nm² ఉంది, 10 సెంటీమీటర్స్ డెప్త్ ఉంది. సో మిడిల్ హాఫ్ ఆఫ్ ద ఇది మొత్తం 20 ఉంటే ఇది మిడిల్ 10 అవుద్ది కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న అంటే దీంట్లో హాఫ్లో ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు మనం 10/5 200/x సో ఇలా చేసేస్తే 200 × 5/10 ఇది 29 పోద్ది 100 వస్తుంది. సో x = 100 వస్తుంది. సో లీనియర్గా వేరీ అవుతున్నప్పుడు ఇలా చేయాలి. 100 Nm² దెన్ హైట్ ఈజ్ 5 సెంటీమీటర్స్. సో ఇలా చేయడం వల్ల ఈజీగా వస్తుంది. బట్ మనం తెలియక ఆన్సర్ తప్పెడుతూ ఉంటాం. సో ఇది చాలా ఈజీగా వచ్చే మార్క్స్ అనమాట. సో ఇలాంటివి కూడా అడుగుతున్నాడు ఒకసారి. సో అలాంటి మోడల్ కూడా చూసుకోండి. ఓకే, సో ఇవి ముఖ్యంగా బెండింగ్ స్ట్రెస్లో మనం కవర్ చేయాల్సినవి. అండ్ నెక్స్ట్ జెడ్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో జెడ్ అబౌట్ ద బేస్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఐ అబౌట్ ద బేస్ వేసుకోవాలి. సో ఆ వాల్యూస్ అన్నీ కూడా మీరు ఓన్గా చేసుకుని మీరు ఓన్గా నోట్స్లో రాసుకుంటే మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేసి మీరు రాసేసుకుంటే అది గుర్తుండదు. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా I/Y ప్రతిదానికి వేసుకుని y అంటే D/2 ఎందుకు D/2 వేస్తాం, ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ వేయాలి కాబట్టి. బట్ ఇదే షియర్ స్ట్రెస్కి వచ్చేసరికి మారిపోద్ది. ఓకే, అది మనం అక్కడ మాట్లాడుకుంటాం ఎందుకంటే అక్కడ పెరాబోలిక్గా వేరీ అవుద్ది కాబట్టి. సో ఇక్కడ ఎప్పుడు కూడా బాటమ్కి సిమెట్రికల్ సెక్షన్ అయితే ఎప్పుడు కూడా
మనకున్న పైన బెండింగ్ స్ట్రెస్కి బాటమ్ బెండింగ్ స్ట్రెస్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, అంటే రేషియో సేమ్ 1:1గానే ఉంటుంది. ఓకే, అది సిమెట్రికల్గా లేకపోతే సెక్షన్ అనేది సేమ్గా ఉండదు. సో ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే బెండింగ్ స్ట్రెస్లో ఎప్పుడైతే కాంపోజిట్ సెక్షన్స్, అంటే మనకు మోస్ట్లీ అడగట్లేదు, బట్ కాంపోజిట్ సెక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఎలా వేరే అవుతుందో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్, అక్కడ మెటీరియల్ బట్టి దాని యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. సో అంత డెప్త్ మనకు క్వశ్చన్ ఇవ్వట్లేదు కాబట్టి సో మనం ఆ పాయింట్